హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక మంచి టీవీ గురించి మాట్లాడదాం. అదే తోషిబా కంపెనీకి చెందిన M550. మరి తోషిబా కంపెనీ గురించి మాట్లాడితే ఇన్నోవేషన్ ప్రకారం చూసుకున్నా, డ్యూరబిలిటీ లేదా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉంటుంది సార్, దాని ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళు నెంబర్ 1 ఉంటారు. మన మైండ్లో వచ్చే ఒకే ఒక పేరు తోషిబా అని చెప్పేసుకోవచ్చు. సో అందుకోసమే జపాన్లో వీళ్ళు నెంబర్ 1 టీవీ బ్రాండ్ ఉన్నారు. అదే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, నెంబర్ 1 టీవీ బ్రాండ్ ఇన్ జపాన్ అని చెప్పేసి. సో దీని గురించి మాట్లాడినట్టయితే ఇది ఒక 55 ఇంచెస్ టీవీ. సో డిజైన్డ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి బాక్స్ పైన మెన్షన్ చేశారు. మరి ఇది ఒక 55 ఇంచెస్ టీవీ. అదేంటి M550 టీవీని లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు కదంటే, అది లాస్ట్ టైం లాంచ్ చేసింది M550 MP. ఇది వచ్చేసి NP క్వాంటమ్ డాట్ 4K టీవీ. సో మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి ఇంకా ఇందులో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయనే దాని గురించి మాట్లాడదాం. మరి ఫటాఫట్ దీని సీల్ని బ్రేక్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు స్టాండ్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇవి మెటల్ స్టాండ్స్, బిల్డ్ క్వాలిటీ మీరు చూడొచ్చు, చాలా సాలిడ్ కనిపిస్తుంది. పై వైపే ఇంకొక కవర్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఈ కవర్ లో మనకు ఒక రిమోట్ ఉంది, యూజర్ మాన్యువల్ కమ్ వారంటీ కార్డ్ ని ప్రొవైడ్ చేశారు, పవర్ కార్డ్ ఒకటి ఉంది, ఏవీ కేబుల్ ని ప్రొవైడ్ చేశారు, కొన్ని స్క్రూస్ తో పాటు AAA బ్యాటరీని కూడా ప్రొవైడ్ చేశారు. బాక్స్ నుంచి టీవీ బయటికి తీసి ఆల్రెడీ స్టాండ్స్ ని కూడా బిగించాను. ఇక్కడ మీరు చూడొచ్చు, దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్ కనిపిస్తుంది. హై క్వాలిటీ ప్లాస్టిక్ ని యూజ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకు సబ్ వూఫర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం పోర్ట్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ అన్ని రకాల పోర్ట్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మరి చూడొచ్చు, USB 2 పోర్ట్ ప్రొవైడ్ చేశారు, యాంటీనా పోర్ట్ ఉంది, తర్వాత EARC పోర్ట్ ఉంది. ఎవరైతే గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారో, లేకపోతే సౌండ్ బార్స్ కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది. ఇది మనకు 4K 60 ఉంది. తర్వాత ఇక్కడ మనకు HDMIకి సంబంధించిన ఒక పోర్ట్ కాదు, 3 పోర్ట్స్ ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ AV ఇన్ పోర్ట్ ఉంది, హెడ్ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ ఉంది, నెక్స్ట్ USB కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ల్యాన్ పోర్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజిటల్ ఇన్, ఆడియో అవుట్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ పోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. మరి ఫటాఫట్ దీని పైన ఉన్న ఈ కవర్ ని రిమూవ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ మరి ఫటాఫట్ దీని సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మిగతా దాని గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్ మరి టీవీ అయితే బూట్ అయిపోయింది. దీనిలో చూసుకున్నట్టయితే మనకు గూగుల్ టీవీ OS ఉంటుంది. అంటే దీన్ని మనం 2 రకాలుగా సెటప్ చేసుకోవచ్చు అనుకోండి. బేసిక్ సెటప్ ఉంటుంది, నెక్స్ట్ గూగుల్ టీవీ అంటే డైరెక్ట్ మొబైల్ తోటి QR కోడ్ స్కాన్ చేసి సెటప్ చేసుకోవచ్చు. సో అలా నేను సెటప్ చేసేసాను. నెక్స్ట్ OS వర్షన్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి Android 12 తోటి వచ్చింది. స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే 8GB ఇంటర్నల్ స్టోరేజ్, 2GB ర్యామ్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ రిమోట్ గురించి మాట్లాడినట్టయితే చాలా స్లీక్ గా స్లిమ్ గా ఉంది. నెక్స్ట్ దీనిలో మనకు వాయిస్ అసిస్టెంట్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ మనము వాయిస్ ద్వారానే టీవీని ఆపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ దీనిలో మన గూగుల్ టీవీ ప్రొవైడ్ చేశారు కాబట్టి అన్ని రకాల యాప్ సపోర్ట్ దొరుకుతుంది. ఒకవేళ మీకు ఏమైనా యాప్స్ లేకపోయినా సరే డైరెక్ట్ మనము ఈ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీవీ బేజిల్స్ గురించి మాట్లాడినట్టయితే చుట్టుపక్కల మీరు చూడొచ్చు, చాలా స్లిమ్ బేజిల్స్ ని ప్రొవైడ్ చేశారు. కింది వైపు ఇక్కడ మూలన తోషిబా అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. ఫ్రెండ్స్ మరి టీవీలో ఉన్న ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. సో దీనిలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే క్వాంటమ్ డాట్ కలర్స్. సో మరి కలర్స్ అనేవి ఎంత వైబ్రెంట్ కనిపిస్తున్నాయి అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి క్వాంటమ్ డాట్ టెక్నాలజీ జనరల్ గా మనకు LED LCD కంటే మంచి కలర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, మంచి డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అది కూడా అంటే మనకు OLEDతో పోల్చుకున్నట్టయితే తక్కువ ఖర్చుతోటి మనకు మంచి వీడియో ఎక్స్పీరియన్స్ రావాలి, వివింగ్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే మనకి క్వాంటమ్ డాట్ టెక్నాలజీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ ఉంది టీవీలో. నేను అడిగితే ఈ ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. అదే FALED టెక్నాలజీ అంటూ ఉంటాం కదా మనము. సో దీని గురించి మాట్లాడినట్టయితే మరి ఇది ఏం చేస్తారంటే కాంట్రాస్ట్ ని పెంచి మనకు ప్యూర్ బ్లాక్స్ చూపిస్తాను, అంటే డీపర్ బ్లాక్స్ ఉంటాయి చూసారా, వాటిని కనిపించే విధంగా ఇది చేస్తుంది. అంతేకాకుండా మనకు ఇమేజ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా ఇంప్రూవ్ చేసి చూపిస్తుంది. జనరల్గా మనకు LED LCD టీవీస్లలో బ్యాక్ లైట్ అనేది స్క్రీన్ మొత్తం బ్యాక్ సైడ్ నుంచి సమానంగా లైట్ పడేటట్టు చేస్తారు కదా. సో దీనివల్ల మనకు డీప్ బ్లాక్స్ కనిపించావు అన్నట్టు. అదే మనము ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడినట్టయితే టీవీ బ్యాక్ సైడ్ ఈ LED లైట్స్ ఉంటాయి. సో LED లైట్స్ ని బల్క్ గా ఒకే చోట కాకుండా మనకు టీవీలో అన్ని ప్లేసెస్లలో సమానంగా ఏర్పాటు చేస్తారన్నట్టు. అంటే ఇప్పుడు మనకు స్క్రీన్ పైన కనిపించే దాంట్లో ఎక్కడైతే బ్లాక్స్ కనిపిస్తూ ఉంటాయో, డీపర్ బ్లాక్స్ కనిపిస్తూ ఉంటాయో అక్కడ ఏం చేస్తుంది, ఇది లైట్లను డిమ్ చేసేస్తుంది. దాని కారణంగా మనకు అది ఎక్కువ బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా కొన్ని బ్రైట్ ఏరియాస్ ఉంటాయి చూసారా, సో అక్కడ లైట్ ఎక్కువ వచ్చే విధంగా చేస్తుంది. దాని కారణంగా మనకు బ్రైట్నెస్ ప్లస్ కాంట్రాస్ట్స్ అనేవి ఎక్కువ కనిపించి మనకు మంచి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మొత్తానికి ఎవరైతే HDR కంటెంట్ ఎక్కువగా చూస్తూ ఉంటారో వాళ్ళకు ఈ FALD టెక్నాలజీ అనేది
చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంతేకాకుండా రెక్సా ఇంజన్ ZR ఉంది, ఏ పిక్చర్ ఆప్టిమైజేషన్ ఉంది. మరి రెక్సా ఇంజన్ ZR ఏం చేస్తానంటే టీవీలో కలర్స్ని ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది, షార్ప్నెస్ ఎక్కువ వచ్చే విధంగా చేస్తుంది. అంతేకాకుండా మనకు ఈ మోషన్ క్లారిటీ ఏదైతే ఉంటుందో అది బాగా వస్తుంది. అంతేకాకుండా ఇందులో A4K అప్స్కేలింగ్ ఉంది. జనరల్గా మనకు 1020p 720p వీడియోస్ ఉంటాయి సార్, వాటిని మనము ఇటువంటి 4K టీవీస్లో చూసినప్పుడు పిక్సెల్స్ అనేవి లేకపోతే క్లారిటీ అనేది అంత బాగా రాదు కదా. కాకపోతే A4K అప్స్కేలింగ్ ఇచ్చిన కారణంగా మనకు లో క్వాలిటీ కంటెంట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మొత్తానికి 4K అప్స్కేలింగ్ కారణంగా మనకు రెజల్యూషన్ ని బూస్ట్ చేసి చూపిస్తుంది. మనకు పిక్చర్ అనేది లో క్వాలిటీలో ఉన్నా సరే బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా దీనిలో ఆటో వ్యూ ప్రో లాంటి ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ చాలా రకాల పిక్చర్ మోడ్స్ ఉన్నాయి చూడండి. HD సినిమా అని, HD స్టాండర్డ్ అని, HD ఎనర్జీ సేవింగ్. ఒకవేళ మీరు క్రికెట్ చూస్తుంటే HD క్రికెట్, సినిమా చూస్తూ ఉంటే ఇక్కడ మనకు ఫిల్మ్ మేకర్ మోడ్ అని చెప్పేసి డిఫరెంట్ మోడ్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంతో పాటే మనకు దీనిలో ఆటో వ్యూ ప్రో అని చెప్పేసి ఆప్షన్ ఉంది చూసారా. ఇదేం చేస్తా అంటే మనకు సరౌండింగ్లో ఉండే బ్రైట్నెస్ ఆధారంగా టీవీలో బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేస్తా అన్నట్టు. అంటే కొన్ని టీవీస్లలో మనకు అంబియంట్ మోడ్ అని ఉంటుంది చూసారా, సో అటువంటి ఫీచర్ అన్నట్టు. అయితే ఈ టీవీలో మనకు ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ టీవీలో మనకు డాల్బీ విజన్ ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది. డాల్బీ విజన్ అట్మాస్ ఉందని చెప్పాను కదా, దీనిలో మనకు ZR పవర్ ఆడియో ప్రో ఉన్న కారణంగా మనకు సౌండ్ అనేది చాలా బాగా వినిపిస్తుంది. సో ఇక్కడ మనకు ZR పవర్ ఆడియో ప్రో 2.1 సరౌండ్ని ఇచ్చారు. సో దాని కారణంగా మనకు చాలా క్లియర్ ఆడియో వినిపిస్తుంది. సో మనకు దీనిలో బిల్ట్-ఇన్ సబ్వూఫర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ZR 360 సరౌండ్ అప్స్కేలింగ్ కారణంగా మనకు ఈ లిజనింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ అక్కడ ఉన్న ఆడియోని కూడా ఇది ఎన్హాన్స్ చేసి మనకు వినిపిస్తుంది. ZR పవర్ ఆటో ప్రో గురించి మనం మాట్లాడినట్టయితే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దీనిలో మనకు గేమ్ మోడ్ అనేది ఉంటుంది. సో దీనిలో మనకు అల్ట్రా విజన్ 120 Hz రీఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనం స్మూత్ గేమ్ ప్లే చేసుకోవచ్చు. రిచ్ విజువల్ చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎటువంటి ల్యాగ్ లేకుండా చాలా స్మూత్గా గేమ్ని అయితే మనం ప్లే చేయొచ్చు. ఎవరైతే PS5 లేదా ఏదైనా వేరే గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసుకున్నా సరే చాలా స్మూత్గా అయితే గేమ్ని దీనిలో ప్లే చేయొచ్చు. అంతేకాకుండా దీనిలో మనకు మీరాకాస్ట్, యాపిల్ ప్లే లేదా క్రోమ్ కాస్ట్ లాంటి ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అటువంటి ఫీచర్స్ని కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అయితే టీవీ ఓన్లీ స్మార్ట్ టీవీ కాకుండా డ్యూరబిలిటీ ప్రకారం కూడా చాలా సూపర్ ఉంటుంది. చాలా రకాల టెస్ట్లు అయితే దీనిపైన చేశారు. దీనిలో 200+ కి పైగా పర్ఫార్మెన్స్ టెస్ట్లు చేశారు. 200 ms డ్రాప్ టెస్ట్లు జరిగాయి. 200+ అవర్స్ శాంప్లింగ్ టెస్ట్లు జరిగాయి. 96 అవర్స్ పవర్ ఆన్ ఆఫ్ సైకిల్ చేశారు. అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి చూసారా, -30 నుంచి 60°C వరకు దీన్ని నడిపి చూశారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే క్వాలిటీ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా మనం దీని అయితే ట్రస్ట్ చేయొచ్చు. మరి టీవీ ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 2 వేరియంట్స్లో దొరుకుతుంది. 55 ఇంచెస్ దొరుకుతుంది, 65 ఇంచెస్ దొరుకుతుంది. 55 ఇంచెస్ వచ్చేసి 41,999కే కొనుక్కోవచ్చు. సో మరి 65 ఇంచెస్ కావాలనుకోండి దానికి 59,999 అయితే పే చేయాల్సి ఉంటుంది. మరి టీవీని మనం ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ టీవీ ఎలా అనిపించింది, దీనిలో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. మరి మీరు ఎప్పుడైనా తోషిబాకి సంబంధించిన టీవీస్ వాడారా, వాడితే ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్లో రాయొచ్చు. థ్యాంక్ యూ.